బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కూర ఏంటంటే బీరకాయ టమాటా అండి. బీరకాయ ఒక్కొక్కసారి ఒక్కోలా చేస్తాను, ఒక్కోసారి కుక్కర్లో చేస్తాను, ఒక్కోసారి కడాయిలో చేస్తాను. ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను. ఒకసారి ఈజీగా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా కొద్దిగా స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకొని తాలింపుకి అవి వేగిన తర్వాత వెల్లుల్లి కొంచెం దంచుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇగోండి ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత 2 టమాటాలు తీసుకున్నాను. నేను 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను, అందుకే దానికి టమాటా వేసాను. ఒక్కోసారి టమాటా వేస్తాను, లేదంటే ఒక్కోసారి నార్మల్గానే వండుతాను. ఇగోండి వేగిపోయిన తర్వాత ఏం చేయాలంటే తీసేసి టమాటా కూడా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఈ 3 కూడా వేగిన తర్వాత ఏం చేయాలంటే బీరకాయ ముక్కలు కోసిన ఉంటాయి కదా, బీరకాయ ముందే మనం చెక్కు తీసేసి కడిగేసి కోసుకోవాలి. కోసిన తర్వాత కడిగితే నీరు పట్టేస్తుంది బీరకాయలకి, అప్పుడు కూర బాగోదన్నమాట, నీరు అయిపోద్ది. అందుకనే నేను చెక్కు తీసేసి కడుక్కొని ముక్కలు కోసుకున్నాను. ఇదిగోండి కోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టామంటే మగ్గిపోద్ది. బీరకాయ చాలా తొందరగా అయిపోద్ది కూరల్లో. ఆకుకూరలు ఎలాగైపోద్దో బీరకాయ కూడా చాలా తొందరగా అయిపోద్ది. ఇదిగోండి నేను కుక్కర్ మూత పెట్టేశాను కదా కాసేపు. కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత కొంచెం నీళ్ళు వచ్చాయి, పైకి నీళ్ళు తేలినట్టు ఉంటే తీసేసి మూత తీసి ఇగోండి సరిపోయింది. ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయాయి. నేను ఇందులో కొంచెం వాటర్ వేసానండి, కొద్దిగా లైట్గా వేసాను, ఎక్కువ వేయలేదు. చిన్న టీ గ్లాసులు వేసాను. వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కరెక్ట్గా ఒకటంటే ఒక విజిల్ చాలండి. 2-3 విజిల్ అయితే బాగా మెత్తగా అయిపోద్ది. ఇగోండి ఒక విజిల్ పెట్టిన తర్వాత ఇలా అయింది. బాగా దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా కూర ఆపేసుకోవడమే, అంతే. కొంచెం నేను సెమీ గ్రేవీలా చేసుకున్నాను, మరీ దగ్గరగా కాకుండా, అంటే రసం లేకపోయినా అలా కలుపుకొని తినేయొచ్చని. అయిపోయిందండి మన బీరకాయ టమాటా కూర. హ్యాపీగా చపాతీలోకైనా రైస్లోకైనా హ్యాపీగా తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.